హలో ఎవరీవన్, దిస్ ఈజ్ జాక్ హుసేన్. వివేకానంద గారి హత్య కేసులో ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి బెయిల్ చాలా కష్టమనే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీని గురించి ఎక్కువగా డిస్కషన్లు కూడా ఎక్కువ నడుస్తున్నాయి అనమాట. సో అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారనే వాదనలు కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి. సో అసలు ఆయన బెయిల్ ఇప్పుడు ఎలా ఉంది డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో. ఇప్పుడు అంటే బెయిల్ ఎలా ఉంది, అట్లానే అవినాష్ రెడ్డి గారు జైలుకి వెళ్తారంటారా? బెయిల్ రద్దు కాలేదు, ఇంకా కాలేదు. బెయిల్ రద్దు కాల, రద్దు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంతే తప్ప బెయిల్ రద్దు కాల. బెయిల్ రద్దు అవుతుందేమో అనేటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే సిద్ధార్థ లోత్రా అడ్వకేట్ వాదించినటువంటి వాదనలను కనుక వింటే కనుక రాబోయేటువంటి రోజుల్లో బెయిల్ రద్దు కావడానికి అవకాశం ఉంది అని చెప్పి అంచనాకి కొంతమంది న్యాయ నిపుణులు వస్తున్నారు. మనం కాదు, న్యాయ నిపుణులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసింది ఆయన కుమార్తె, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, అలాగే వాళ్ళిద్దరి మీదతో పాటు అభియోగం మోపారు. ఎవరు? సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద అభియోగం మోపారు. రామ్ సింగ్ మీద ఏమో అభియోగం మోపారు? వాళ్ళిద్దరు మర్డర్ చేస్తే వాళ్ళిద్దరిని విచారించకుండా విచారణని తప్పుదోవ పట్టిస్తున్నాడని రామ్ సింగ్ మీద కేసు పెట్టి రామ్ సింగ్ని కడప పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో దీని మీద వాదించారు. అసలు కేసుకు సంబంధించిన సిబిఐ విచారణ జరిగింది. సిబిఐ ఛార్జ్షీట్లు వేశారు. ఈ ఛార్జ్షీట్లలోనేమో గూగుల్ టేక్అవుట్ వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఈ మర్డర్ కేసులో సూత్రధారి ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్లో పొందుపరిచారు. దాని ప్రకారం అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో అనేది తేలింది. అలాంటప్పుడు వాళ్ళే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారి మీద, అలాగే అల్లుడు రాజశేఖర్ రెడ్డి మీద ఎలా కేసు పెడతారు? అలాగే ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని రామ్ సింగ్ మీద ఎలా పెడతారు కేసు? వీళ్ళు కేసు పెట్టారు వాళ్ళ మీద. కేసు పెట్టడంతో పాటు పిటిషన్ వేశారు కోర్టులో. సో కాబట్టి క్వాష్ చేయమని చెప్పారు. ఆ పిటిషన్ దాన్ని, ఆ కంప్లైంట్ని క్వాష్ చేయమని చెప్పి అడిగారు. ఎవరు? సునీతారెడ్డి, అలాగే రాజశేఖర్ రెడ్డి, అలాగే రామ్ సింగ్ వీళ్ళ తరఫు నుంచి సిద్ధార్థ లోత్రా అడ్వకేట్ వాదించారు. సో సుప్రీంకోర్టు ఎందుకు క్వాష్ చేయకూడదు, క్వాష్ చేస్తున్నాం అని చెప్పారు. అంటే సుప్రీంకోర్టు ఒక నిర్ధారణకు వచ్చింది. ఏ నిర్ధారణకు వచ్చింది? వివేకానంద రెడ్డి గారి మర్డర్ చేసిన దాంట్లో సూత్రధారులు, పాత్రధారులు వేరే ఉన్నారు, వీళ్ళు కాదు, ఆయన కూతురు, ఆయన అల్లుడు కాదు. అలాగే ఈ కేసును తప్పుదోవ పట్టించలేదు రామ్ సింగ్ అనేటువంటి అధికారి, సిబిఐ అధికారి. కాబట్టి వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులను కానీ, వీళ్ళ మీద వేసినటువంటి పిటిషన్లు కానీ క్వాష్ చేయండి అని చెప్పి చెప్పారు. పిటిషన్లు క్వాష్ చేయండి అని చెప్తే సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళు ఉన్నారు అని సుప్రీంకోర్టు ప్రాథమికంగా నమ్మి వీళ్ళకి క్వాష్ ఇచ్చిందని చెప్పి అనుకోవాలి. సో నెక్స్ట్ ఏమవుతుంది? బెయిల్ రద్దు అవుతుంది. బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆల్రెడీ సునీతారెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు. బెయిల్ రద్దు చేయాలని చెప్పి. ఎందుకు? శివశంకర్ రెడ్డి కానీ, ఉదయ్ సింహారెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ, లేదంటే భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ బయట తిరుగుతున్నారు. వీళ్ళు సాక్షుల్ని బెదిరిస్తున్నారు. కాబట్టి వీళ్ళ బెయిల్ రద్దు చేయాలి, బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టాలి అని చెప్పి వాళ్ళు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద కూడా వాదనలు జరిగాయి. అయితే బెయిల్ రద్దు దాని మీద ఇంకా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదు, కానీ క్వాష్కి మాత్రం అంగీకరించింది. సిబిఐ ఏం చెప్తుంది? ఇంకొక వాదన కూడా చేశారు. మీరు టైం బౌండ్ పెట్టారు కాబట్టి లోతుగా విచారణలోకి వెళ్ళలేదు సిబిఐ. లోతుగా విచారణలోకి వెళ్తే కనుక దీంట్లో పాత్రధారులతో పాటు సూత్రధారులు ఎవరు అనేది కూడా బయటకు వస్తుంది అనేది సిద్ధార్థ లోత్రా వాదించారు సుప్రీంకోర్టులో. ఎందుకు? సుప్రీంకోర్టు ఒక టైం బౌండ్ పెట్టింది. ఈ టైం బౌండ్ లోపల మీరు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని విచారణ పూర్తి చేయండి అని చెప్పి. అందుకే సిబిఐ వాళ్ళు ఆ టైంలో ఎంత చేయాలో అంత చేసేసి సుప్రీంకోర్టుకి ఈ విచారణను ముగించామని చెప్పి ఇచ్చేశారు. ఇచ్చి వాళ్ళు ఏం చెప్పారు? మరింత లోతుగా విచారించమని చెప్పి మీరు మళ్ళీ ఆదేశిస్తే మేము మళ్ళీ విచారిస్తామని చెప్పింది సిబిఐ. సో కాబట్టి ఇప్పుడు విచారణ ఇంకా పూర్తి కాలేదు. సిద్ధార్థ లోత్రా ఏమంటున్నారు? మరింత లోతుగా కనుక విచారిస్తే దాంట్లో ఉండేటువంటి సూత్రధారులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. సూత్రధారులు అంటే ఎవరెవరు? తాడేపల్లిని టచ్ చేసే అవకాశం ఉంది. ఎందుకు? వాళ్ళ పిఏ కృష్ణమోహన్ రెడ్డి గారు ఫోన్ ఎత్తుకున్నాడు ఆ రోజున. ఆయన కూడా పిలిచి విచారించింది సిబిఐ.
అది గొడ్డలపోటు గుండెపోటు కాదు గొడ్డలపోటు అనేటువంటి దాంట్లో ఫస్ట్ ఫోన్ ఎత్తింది ఎవరు అసలు అని అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు, ఆయన ఓఎస్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి. అలాగే భారతి గారి పిఏ నవీన్ అనే అతన్ని విచారించింది సిబిఐ. వీళ్ళందరినీ విచారించారు. లాస్ట్ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆ రోజున మర్డర్ జరిగిన రోజున, ఈ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన రోజున ఎవరెవరు ఎక్కడున్నారు అనేది కూడా ట్రేస్ అవుట్ చేసింది. సార్ అట్లని ఇప్పటికే ఈ కేసు విషయంలో చాలా లేట్ అయిందని చెప్పాలి. సో ఇప్పుడు ఇంకా ఎంత జరగచ్చు అని చెప్పుకోవచ్చు సార్ మనం. ఇప్పుడు ఆల్రెడీ విచారణ పూర్తయిందని చెప్పి సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి చెప్పారు. చెబుతూ ఒక క్వశ్చన్ కామా పెడుతూ లోతుగా మరింత పరిశీలించండి అని చెప్పి మీరు ఆదేశిస్తే మేము మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేషన్ ఇంకా డెప్త్గా చేస్తామని చెప్పి అన్నారు. అంటే దాని అర్థమైంది ఇంకా డెప్త్గా వెళ్ళలేదు అని. ఇప్పుడు కొన్ని వందల మందిని, దాదాపుగా 1000 మంది పైగా విచారించారు. కొన్ని వందల మందిని విచారించడంతో పాటు సాక్షులను అనేక మందిని విచారించారు. ఈలోపు కొంతమంది సాక్షులు చనిపోయారు. అభిషేక్ రెడ్డి అని అతను డాక్టర్, అతను చనిపోయాడు. తర్వాత రంగయ్య, అతను పని మనిషి, అతను చనిపోయాడు. వాంగ్మూలం ఇచ్చినటువంటి వాళ్ళు దాదాపు 4-5 చనిపోయారు. ఏది ఆ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు. వాటి మీద కూడా అనుమానాలు ఉన్నాయి. సార్ ఇంతమంది చనిపోయారు, మామూలుగా ఇంతమంది అంటే వాదనలు తీసుకోవడం అసలు ఎలా చూడొచ్చు సార్ మామూలుగా ఈ కేసుని? అసలు ఈ కేసుతో రాజకీయపరమైనటువంటి ఫస్ట్ నుంచి కూడా ఉంది అని చెప్పి వినిపిస్తుంది కదా. అసలు మర్డర్ ఎందుకు జరిగింది అనేది పొలిటికల్ మర్డర్ అని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు కదా. నేను చెప్పడం కదా, షర్మిల గారు చెప్తున్నారు కదా పొలిటికల్ మర్డర్ అని. సునీతారెడ్డి గారు కూడా ఎవరెవరు చంపారు అని చెప్పి చెబుతున్నారు కదా, ఆవిడ కూడా చెప్తున్నారు కదా. సో కాబట్టి ఒక కంక్లూజన్కి అయితే వచ్చారు ఎవరు చంపారు ఏంటి అనేది. కాకపోతే ఇప్పుడు ఆ చంపినటువంటి వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఆ బయట తిరుగుతున్న కారణంగా సాక్షుల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. సాక్షులు చనిపోయారు కొంతమంది. వాళ్ళ చనిపోవడం దాని మీద కూడా అనుమానాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు దస్తగిరి ఉన్నారు. దస్తగిరి ఆయన అప్రూవర్గా మారాడు. అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి మీద వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు శివశంకర్ రెడ్డి అనేటువంటి అతను, వాళ్ళ కుమారుడు చైతన్య రెడ్డి అనే అతను అక్కడికి వెళ్ళి బెదిరించాడనే కేసు కూడా పెట్టారు. అంటే సాక్షుల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారి అసలు ఆ రోజు ఏం జరిగింది, గొడ్డలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరు లోపలికి వెళ్ళి వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేశారు మొత్తం చెప్పేశారు సిబిఐకి. అది ఎంతవరకు నిజము ఇతను చెప్పింది అనేది క్రాస్ చెక్ చేసుకున్నారు సిబిఐ వాళ్ళు. ఆ మేరకు అన్ని రకాలుగా విచారణ చేసి సుప్రీంకోర్టుకి అయితే ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దాన్ని డైవర్ట్ చేయడానికి సెకండ్ యాంగిల్, థర్డ్ యాంగిల్ కూడా తీసుకెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏం చెప్తున్నారు, వివేకానంద రెడ్డి గారికి 2వ భార్య ఉంది, ఆ 2వ భార్య తరఫున ఆస్తులు గొడవలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ తరఫు నుంచి మీరు ఎందుకు విచారణ చేయకూడదు అని చెప్పి సిబిఐ వాళ్ళకి చెప్తున్నారు. అలాగే సునీతారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి అంటే వివేకానంద రెడ్డి అల్లుడు, వీళ్ళు ఆ 2వ భార్యతో గొడవ పడ్డారు. ఈ గొడవ పడిన క్రమంలో బెంగళూరులో ఉండే ఆస్తుల గొడవల కారణంగా ఆయన్ని వీళ్ళే చంపేశారు అని చెప్పి, అసలు ఈ కోణం నుంచి మీరు ఎందుకు విచారణ చేయరు అని చెప్పేసి వాళ్ళు ఇంకొక వర్షన్ తీసుకొచ్చారు. అంటే రకరకాల మలుపులు తిరిగినాయి. ఇది ఎంత తిరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేసింది, క్లైమాక్స్కి వచ్చేసింది. ఈ క్లైమాక్స్లో సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది కాబట్టి శివశంకర్ రెడ్డిని లేదా భాస్కర్ రెడ్డిని లేదా అవినాష్ రెడ్డిని లేదంటే ఇంకా బయట తిరుగుతున్నటువంటి నిందితులు వీళ్ళకు ఉన్నటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ రద్దు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులను అయితే పిటిషన్ వేశారు కదా, క్వాష్ చేశారు. వీళ్ళు సునీతారెడ్డి అలాగే రాజశేఖర రెడ్డి గారి మీద, రామ్ సింగ్ మీద, సిబిఐ అధికారి మీద ఉన్నట్టు క్వాష్ చేశారు కాబట్టి సుప్రీంకోర్టు నెక్స్ట్ వీళ్ళు బెయిల్ రద్దు చేస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. ఓకే సార్, అట్లానే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారే ఇందులో ఫైనల్ అవుతారంటారు. ఇంకా ఇందులో కూడా బిగ్ బాస్ దాకా ఏమన్నా వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి అనుకోవచ్చా? అదే లోతుగా విచారిస్తే కానీ తెలియదు అంటున్నారు కదా, సిద్ధార్థ లోతురా అదే కదా చెప్తుంది. లోతుగా విచారిస్తే దానికి సూత్రధారులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని కదా. ఆ సూత్రధారులు ఎవరైనా అంటే తాడేపల్లిని టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది సిబిఐ వాళ్ళు చెప్తున్నారు, మనం కాదు కదా. సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్లో పొందుపరిచారు కదా. పొందుపరిచిన అంశాల ప్రకారం నవీన్ పిఏ భారతిరెడ్డి గారు పిఏని విచారించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని విచారించారు. ఇవన్నీ జరిగినాయి కదా. సో అక్కడ దాకా వెళ్ళారు. కాకపోతే సూత్రధారి ఎవరు అనేది బయటకు రావాలి. అసలు సూత్రధారి ఎవరు దీనికి అనేది, దానికి కొద్దిగా లోతుగా విచారణ చేయించాలి అని అనుకుంటే సుప్రీంకోర్టు మళ్ళీ సిబిఐని రంగంలో దింపుతుంది. ఈలోపు మీరు బెయిల్ రద్దు చేయండి, బెయిల్ రద్దు చేయకపోతే సాక్షుల్ని బెదిరిస్తారనేది సునీతారెడ్డి గారు చెప్తున్నారు. సో ఆ క్రమంలో మరి సుప్రీంకోర్టు నెక్స్ట్ స్టెప్ ఏదన్నా వెయ్యాలి అని అంటే కనుక
బెయిల్ రద్దు చేయాలి. బెయిల్ రద్దు చేస్తే కనుక అది సాధ్యం కాదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.